హాయ్ అండి. ఈరోజైతే మేము ఉంటున్న ఏరియాలో కుంచుమమ్మ తల్లి పండగ. ఈ కుంచుమమ్మ తల్లి పండగ ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గానే చేస్తారు. ప్రోగ్రాలు అవన్నీ చాలా బాగానే పెడతారు. ఇంక మేము పోయిన సంవత్సరం కూడా ఈ కుంచుమమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. అప్పుడైతే 9 గంటలకు వెళ్తే లైన్లో 2 గంటలు ఉన్నాము. తర్వాత దర్శనం అయి వచ్చేసరికి అయితే చాలా టైమే పట్టింది. ఇంక ఈ సంవత్సరం అలా కాదు, ఇంకా వేగంగా వెళ్దామనేసి అయితే మా పిన్ని నేను మా జగది 5:30కి అయితే వెళ్ళాము. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి చాలా జనాలు ఉన్నారు. దర్శనం చేసుకుని కూడా చాలా మంది బయటకు వచ్చేసారు. ఇంకా మేము వెళ్ళేసరికి మాకు తెలిసిన అతను గుడి దగ్గర ఉన్నారు. అతని ద్వారా పాస్ ద్వారా అయితే లోపలికి వెళ్ళిపోయాము తొందరగానే. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. ఇంకా మేము ఉంటున్న చిన్నగంట ఏరియా కంట ఈ అమ్మవారు గ్రామ దేవత అంట. ఇంకా అందుకని మా పిన్ని ఒక చీర నేను ఒక చీర అయితే ఈ తల్లికి అయితే చూపించాము. అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి అయితే మా చీరలు అయితే మాకు ఇచ్చేసారు. ఇంకా బయటకు వచ్చి పోతురాజుకి అమ్మవారికి ఇటుకన్నింటికి పసుపు కుంకాలు ఇచ్చి దండం పెట్టుకున్నాము. ఇక్కడ మా జయది ఫోటో తీస్తాను నిల్చోమని అన్నది, కానీ చాలా జనాలు ఉన్నారు. ఇంకా ఫోటో వీడియో తీసింది. ఇంకా మేమైతే మళ్ళీ ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇంకైతే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా బాగా దర్శనం అయింది, వేగంగా కూడా అయింది. పాస్ ద్వారా వెళ్ళాం కదా. ఇంకా మేము వచ్చేసరికి బయట అయితే పులిహోర ప్రసాదం ఇస్తున్నారు. ఇంకా అప్పుడే స్టార్టింగ్ ఇస్తున్నారు ప్రసాదము. ముగ్గురు ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇదండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.